మేడం గారు మీ పేరండి? నా పేరు స్వాతి అండి. నేను నవోదయ స్కూల్ టీచర్‌ని. నవోదయ స్కూల్ టీచర్. ఓకే. మరి P4 మీటింగ్‌కి వచ్చారు. ఎలా అనిపిస్తుంది? P4 అనేది ఇప్పుడు ఇప్పటి నుండి స్టార్ట్ చేయబోతున్నారు కదా! చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ తరపు నుండి ఏమనిపిస్తుంది? సార్ ఇది చాలా గ్రాండ్ సక్సెస్ అయిద్దని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు బిలో పోవర్టీ ఉన్న వాళ్ళకి ఇది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. మన ఆంధ్రాలో కూడా చాలా డెవలప్‌మెంట్ అవ్వాలని మేము ఆశిస్తున్నాము. ఇది సక్సెస్ అయితే చాలా వరకు మన ఆంధ్ర డెవలప్ అవుతుంది. అండ్ బిలో పోవర్టీ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఈ పూర్ పీపుల్ అనేవాళ్ళు పూర్తిగా ఎరాడికేట్ అవుతారని మేము చాలా హోప్‌ఫుల్‌గా ఉన్నాం అనమాట. సో, ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్ వీళ్ళంతా మా పిల్లలు. నెక్స్ట్ అదర్ స్టేట్స్‌కి వెళ్ళకుండా, అదర్ కంట్రీస్‌కి వెళ్ళకుండా చక్కగా వీళ్ళకి ఇక్కడే ఆపర్చునిటీస్ వచ్చి, వీళ్ళు ఇక్కడే సెటిల్ అయితే మా కళ్ళ ముందే వీళ్ళందరూ ఉంటారు. సో, ఆ ఆశతోటి మేము ఈ ప్రోగ్రామ్ చూడడానికి ఎలా ఉంటదని తెలుసుకోవడానికి వచ్చాం సార్. ఓకే. మరి అమరావతి చూస్తున్నారు. ఏమనిపిస్తుంది? గతంలో 3 రాజధానులని చెప్పేవారు. ఇప్పుడు ఈ అమరావతే ఏకైక రాజధాని అని చెప్తున్నారు కదా! అసలు ఏమనిపిస్తుంది? అదే సార్, మనం బిఫోర్ గవర్నమెంట్ గురించి ఎలాంటి డిస్కషన్స్ పెట్టకూడదు సార్. ఓకే, గతం ఏదో అయిపోయింది. కానీ ఇప్పుడైనా కూడా ఈ అమరావతి డెవలప్ అయ్యి మనకంటూ ఒక తెలుగు ప్రజలకి మనకంటూ ఒక క్యాపిటల్ ఉండాలనేది మనందరి కోరిక. ఇది డెవలప్ అయితే ఈ 5 ఇయర్స్‌లో డెవలప్ అయ్యి ఇంకా మంచిగా రెడీ అవ్వాలని మేమందరం ఆశిస్తున్నాము. అయితే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. మీరు ఎడ్యుకేషన్ సెక్టార్‌లో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. నారా లోకేష్ ఐటీ మినిస్ట్రీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీగా కూడా ఉన్నారు కదా! సో, ఎట్లా ఉన్నాయి? చాలా రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు. అంటే స్కూల్ పిల్లలకి ఇచ్చే కిట్స్ విషయంలో కావచ్చు, అంటే పేర్లు అన్ని రాజకీయాలకు ఎటువంటి పేర్లు పెట్టకుండా ఓన్లీ కేవలం అంటే స్వాతంత్ర సమరంలో వాళ్ళకి సంబంధించి పెడుతున్నారు కదా! ఏమనిపిస్తుంది? అవును సార్, నేను విన్నాను. గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి కానీ, అలాగే ఇప్పుడు కొంత చిన్న చిన్న స్కూల్స్ ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్ సెక్టర్స్ కూడా. అందులో కూడా చాలా పూర్ పీపుల్ ఉన్నారనమాట. అలాంటి వాళ్ళకు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేవి చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం అనమాట. అంటే ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ అనే కాదు, కొంచెం మిడిల్ క్లాస్ పీపుల్ చిన్న చిన్న స్కూల్స్లో కూడా చదివించుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా కొంచెం ఏమైనా హెల్ప్ఫుల్ ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేవి చేయడం వల్ల వీళ్ళకి కూడా హెల్ప్ అవుతుందని మేము అనుకుంటున్నాం. ఎలా ఉందండి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? అంటే పాత గవర్నమెంట్ కోసం నేను డిస్కషన్ వద్దు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ స్టైల్ ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు పనితీరు కావచ్చు అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు కావచ్చు, ఏమనిపిస్తుంది? అదే సార్, ఈయన విజనరీ, నో డౌట్ ఎట్ ఆల్. కానీ ఈయన ఇంకా ఇంకా కొంచెం చదువుకున్న వాళ్ళటువంటి సరౌండింగ్స్ నుంచి తీసుకుని ఐడియాస్ అవి తీసుకుని డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది సార్. రోడ్లు ఎట్లా ఉన్నాయండి? గతంలో రోడ్లు బాగాలేవని చెప్తున్నారు. ఇప్పుడు రోడ్లు ఏమైనా బాగైనాయా లేకపోతే ఏంటి? అంటే సార్, ఇంకా గవర్నమెంట్ అనేది 5 ఇయర్స్, ఇప్పుడు మనం ఒక 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయాం. అంటే మనం ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తాం, మధ్యలో ఆగిపోద్ది. దాన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది మనకి. అట్ ఏ టైం అనేది ఎవరికీ జరగదు, వాళ్ళకనే కాదు మనకనే కాదు. సో ఇట్ టేక్ సమ్ టైమ్ వీ థింక్. పవన్. ఏం చదువుతున్నావు బ్రదర్? బీటెక్ చదువుతున్నాను. అవునండి, థర్డ్ ఇయర్. మీటింగ్ వచ్చారు కదా, విన్నారు అసలు మీటింగ్ కాన్సెప్ట్ P4 కాన్సెప్ట్ విన్నానండి. ఎట్లా అనిపిస్తుంది P4 కాన్సెప్ట్ అనేది? ఎందుకంటే ఇది ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి, ఎవరైతే బాగా సెటిల్ అయ్యే వాళ్ళు ఉంటారో రిచ్గా, వాళ్ళు హెల్ప్ చేసే ప్రోగ్రామ్ ఇది. ఏమనిపిస్తుంది ఈ ప్రోగ్రామ్ చూస్తే? ఇంతకుముందు ప్రావర్టీ పోవాలని చాలా మంది అంటారు, కానీ ఏదైనా డెవలప్మెంట్ జరిగినా, ఏదైనా బిజినెస్ పెట్టినా దాంట్ని పూర్ పీపుల్ నుంచి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలని ఎవరు అనుకోలేదు. కానీ ఇక్కడ పార్ట్నర్షిప్కి పూర్ పీపుల్ కూడా ఇవ్వడం వల్ల వాళ్ళకి కూడా డెవలప్మెంట్ జరిగింది. ఎలాగైతే ఒక హై లెవెల్ బిజినెస్ మ్యాన్ అలాగే మెల్లమెల్లగా డెవలప్ అవుతారో వీళ్ళు కూడా అలా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది ఒక కొత్త ఐడియా, మంచి ఐడియా. ఇది ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా విజనరీ ప్లాన్ అని నా ఉద్దేశం. ఎట్లా ముఖ్యంగా బీటెక్ వాళ్ళకి, చదువుకునే వాళ్ళకి ఈ గవర్నమెంట్ వచ్చాక అంటే 10 months అవుతుంది. ఎలా ఉంది 10 monthsలో పరిపాలన? స్టూడెంట్స్ ముఖ్యంగా ఏమనిపిస్తుంది? లాస్ట్ ఇయర్ అంటే ఫీజు రింబర్స్మెంట్ పడకపోవడాలు అలా చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడైతే మ్యాక్సిమం అన్నీ కరెక్ట్గా పడుతున్నాయి. ఇప్పుడు ఇది కూడా ప్రాసెస్ కూడా చేంజ్ చేశారు. మీ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ఏదైతే ఇంతకుముందు మదర్ అకౌంట్లో వేసేవాళ్ళు అమౌంట్, ఇప్పుడు డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్లో వేస్తున్నారు. సో ఏది బెటర్ అనిపిస్తుంది, ఏది ఈజీగా అనిపిస్తుంది మీకు? కాలేజ్ అకౌంట్లో వేయడం ఈజీ అనిపిస్తుంది. ఎందుకంటే మదర్ అకౌంట్లో వేస్తే అది మన చేతికి వచ్చి మన వేరే అవసరాలు వాడేసుకోవచ్చు ఛాన్స్ ఉంది కదా. ఇది కాలేజ్ టు గవర్నమెంట్ చూసుకుంది అనుకో, మన ఇన్వాల్వ్మెంట్ అక్కర్లేదు. వాళ్ళు మనది ఏంటంటే ఓన్లీ చదువుకోవడం, సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళడం. మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా కాలేజ్ గవర్నమెంట్ చూసుకునేది. ఇది కరెక్ట్, బాగుంది. మరి మీ సీనియర్స్ చాలా మంది ఎంతమంది చెప్పే ఉంటారు, గతంలో ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ అంటే ఇక్కడ రిలీవ్ అయిన వాళ్ళకి ఏమైనా వచ్చాయంటారు ఏపీలో గతంలో? చెప్పాలంటే లాస్ట్ అసలు అందరూ బెంగళూరు, హైదరాబాదు లేకపోతే యూఎస్ అని వెళ్ళిపోవడం ఉన్నారు. ఇప్పుడు ఐటీ కంపెనీస్ రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఆ లాస్ట్ ఐటీ దానికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. కొత్తవి వస్తాయి, డెవలప్మెంట్ జరిగిద్దని మేము అనుకుంటున్నాం. జరిగింది. ఎలా పనిచేస్తున్నారు లోకేష్ గారు? అంటే మీకు సంబంధించి కీలకమైన శాఖలు 2 ఆయనే చేస్తున్నాడు. అంటే ఐటీ కావచ్చు, ఇంకోటి ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఆయనే చేస్తున్నారు. ఎలా ఉంది ఆయన వర్కింగ్? ఎలా ఉంది? మీకోసం కృషి చేస్తున్నారా? ఎందుకంటే కంపెనీస్ తీసుకురావడానికి ఆయనంతో ప్రయత్నం చేస్తున్నారు ఆయన.
ఆయన యాక్చువల్లీ ఒక ఐటీ ఎంప్లాయీగా పనిచేసి వచ్చారు కాబట్టి ఆయనకి ఒక కమాండ్ అంటూ ఉండేది ఈ సెక్టర్ మీద. కాబట్టి ఆయన వేరే ఎన్ఆర్ఐస్తో కానీ కంపెనీస్తో కానీ మాట్లాడడం ఇట్లా చేయడం వల్ల చాలా డెవలప్మెంట్ జరిగిద్దని అంటే ఎలా ఉంది? గతంలో ఏపీ 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది, ఎక్కడ డెవలప్మెంట్ లేదు, ఓన్లీ సంక్షేమ పథకాలు ఇచ్చారని ఇట్లా అనేవారు. సో ఈ టెన్యూర్లోనైనా సరే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది అంటారా? అయిద్దని అనుకుంటున్నాం. ఒక 5 ఇయర్స్ 2 ఇయర్స్ బ్యాక్ వచ్చి ఇక్కడే ఇదే అమరావతి మేము వెళ్తుంటే ఇది మొత్తం ఒక అడవి టైపులో ఉంది. ఇప్పుడు కొంచెం రోడ్లు వేసారు, ఇవన్నీ బాగున్నాయి, డెవలప్మెంట్ కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది, మెల్లమెల్లగా డెవలప్ అవుతుంది. ఇంకా అమరావతి కోసం ఏం చెప్తారు? ఎందుకంటే గతంలో రాజధాని ఏంటంటే చెప్పుకోలేని పరిస్థితి. చాలా మంది ట్రోల్స్ కూడా చేసేవాళ్ళు, ఆంధ్ర అంటే మీకు రాజధాని లేదు ఇట్లా ఇట్లా మాట్లాడేవారు. సో అలాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు? డెవలప్ అవుతుంది, జరిగిద్ది త్వరలో. ఇది కూడా ఇంకో హైదరాబాద్, ఇంకొక మెట్రోపాలిటన్ సిటీగా మారిద్ది. అదే చంద్రబాబు కూడా విజన్ 2047 అంటున్నారు, దేశంలోనే అగ్రగామి నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతానని ఆయన చెప్తున్నాడు. నమ్మకం ఉందా చంద్రబాబు పైన మీకు? నమ్మకం ఉందండి. ఇప్పుడు హైదరాబాద్ చూస్తున్నారు కదా మనం, ఒకప్పుడు ఎలా ఉండేది ఒక 40 ఇయర్స్ బ్యాక్, ఇప్పుడు ఎలా ఉంది, ఒక ఇండియాకి అది ఒక హార్ట్గా అయిపోయింది హైదరాబాద్ అనేది. సో ఇది కూడా అలా డెవలప్ అయ్యింది ఒక విజనరీ లీడర్ చేతిలో పెడితే అని మేము అనుకుంటున్నాం. అమ్మారు సార్ మీ పేరండి? నాగేశ్వరరావు, రాజమండ్రి నుంచి వచ్చి. రాజమండ్రి నుండి వచ్చారు. ఏంటి సార్ రాజమండ్రి నుండి వచ్చారు ఈ P4 కాన్సెప్ట్ లాంచింగ్ మీటింగ్కి? ఈ లాంచింగ్ మీటింగ్ అంటే పేదరిక నిర్మూలన నిమిత్తం ఉన్నత వర్గాలను పేద వర్గాలను కలిపి సమతుల్యత పాటించడం కోసం అని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టారు. ఆర్థికంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళని పైకి తీసుకురావడం కోసం అని చెప్పేసి ఆర్థికంగా ఉన్నతిలో ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ని డొనేట్ చేసుకొని వాళ్ళని కలిపి సమతుల్యత చేయాలని చెప్పేసి ప్రభుత్వం పాటించింది. ఇది మంచి విధానమే. దీన్ని ఒక ప్రభుత్వమే ముందుకు వచ్చి ఇటువంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి పెట్టడాన్ని కాన్సెప్ట్ తీసుకురావడం, ఇటువంటి కార్యక్రమం చాలా ఉన్నతమైన కార్యక్రమంగా మనం భావించాలి. ఎందుకంటే ఎంతోమంది అందరూ చాలామంది ఉన్నతాధికారులు ఉంటారు, అదేవిధంగా డబ్బున్న వాళ్ళు ఉంటారు. అందరికీ ఇక సహృదయత ఉండదు. పార్టీని తీసుకొని మనం ముందు ఈ పార్టీ ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎప్పుడైతే ఒక ఉన్నతాధికారి అంటే ఒక ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు లేక మిగతా మంత్రులందరూ కూడా వచ్చి వాళ్ళని ఎప్పుడైతే అభ్యర్థన చేసినప్పుడు వాళ్ళు కూడా ముందుకు వచ్చి సాధారణ వ్యక్తులు వెళ్ళినప్పుడు చేయడు. అలాంటి వ్యక్తులు ఉన్నతమైన వ్యక్తులు వెళ్ళి పదవిలో ఉన్న వాళ్ళ వ్యక్తులు ఎప్పుడైతే చెప్తారో ఇది సన్మార్గం అని చెప్పేసి ఆలోచించి దానికి కొంత వాళ్ళు ఖర్చు పెట్టడానికి కూడా ముందుకు వస్తారు. ఈ రకంగా అభివృద్ధిలో చెందడానికి పేదవర్గాన్ని నిర్మూలించడానికి ఈ P4 అనే కార్యక్రమం చాలా ఉన్నతమైనదిగా భావిస్తూ ఎలా ఉందండి ఓవరాల్గా చంద్రబాబు పరిపాలన చూస్తే ఏమనిపిస్తుంది? అసలు ఈ 10 నెలలు అవుతుంది. ఇదివరకైతే కొంతమంది ఇబ్బందులు పడ్డ వాస్తవమే, ఇప్పుడు కొంచెం కోలుకుంటున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే టైంకి కొంచెం ఇవి కూడా అవి ఎలా ఉన్నాయో అలాగే అదేవిధంగా పెన్షన్స్ అయ్యి రావడం అన్నీ కూడా బాగానే జరుగుతుంది. ఇది చాలా సంతోషకరమైన విషయం. డెవలప్మెంట్ ముఖ్యంగా చంద్రబాబు అంటే కొద్దిగా డెవలప్మెంట్ అంటారు కదా, మరి డెవలప్మెంట్ అవుతుంది అంటారా ఈ 5 ఏళ్లలో? కొంత అవ్వాలని మేము కోరుకుంటున్నాం. కొంతవరకు లాక్కొస్తున్నాడు. కొంచెం ఇప్పుడు ఆర్థికంగా ఇప్పుడు ఆర్థిక స్తోమత లేని ప్రభుత్వాన్ని మెల్లిగా ఆర్థికం నుంచి తీసుకొచ్చి ఆర్థికానికి పెంచుకుంటూ తీసుకొని రావాల్సిన కార్యక్రమం మన మీద ఉంది కొంత. అదే బాధ్యత. ఇప్పుడు మనకి ఒక ఇంట్లో ఒక వ్యక్తి ఆర్థిక స్తోమత తెలుసుకోవాలంటే తనకున్న సొమ్ముని కొంతవరకు పెట్టుబడిగా పెట్టుకొని ఇది రాకుంటూ రావాలి. అలాగే ఇప్పుడు ఒక ప్రభుత్వం రావాలంటే కొంతవరకు కష్టతరమైన సమస్య ఇది. అంచేత ఇటువంటి కార్యక్రమాలను చేసేటప్పుడు కొద్దిగా లేట్గానే జరిగితే మనం కొద్దిగా దాన్ని మనం అర్థం చేసుకొని ప్రభుత్వాన్ని ఆర్థిక స్తోమతను అర్థం చేసుకొని మెల్లిగా ముందుకు నడిపించుకెళ్తాం. అమరావతి ఎలా అనిపిస్తుంది? చూసారుగా ఎంత పెద్ద, ఇప్పుడు ఇలా ఉంది, ఇంకొక 20 ఏళ్ళకో 25 ఏళ్ళకో ఇది చాలా అద్భుతమైన నగరంగా అవుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. చంద్రబాబు కూడా అదే అంటున్నారు, దేశంలోనే అంటే చాలా పెద్ద మంచి నగరంగా తీర్చిదిద్దుతానని చేస్తే ఆయన అంటున్నాడు. చేయగలుగుతాడా మరి చంద్రబాబు? జరిగితే ఆనందించాల్సిన విషయం, చేయాలని చెప్పేసి మా కోరిక. జరిగితే మేమందరూ సంతోషిస్తాం. ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు, అభివృద్ధిలోకి వస్తుంది. అలాగే ఇండియాలో ఒక భాగమైన విజయవాడ కూడా అభివృద్ధిలో, అమరావతి కూడా అభివృద్ధిలోకి వచ్చిందని మేమందరం పార్టీ తరఫు నుంచి ఆయన తరఫు నుంచి మేమందరం కూడా సంతోషంగా థ్యాంక్ యూ.